మరోసారి ఉప ఎన్నికలు రాబోతున్నాయా? బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్ లో చేరిన 10 మంది ఎమ్మెల్యేల నియోజకవర్గాల్లో బైపోల్ ఖాయమా? ఆ 10 సెగ్మెంట్లలో బైపోల్ జరిగితే కాంగ్రెస్ కు ఎన్ని సీట్లు రాబోతున్నాయి? అటు గులాబీ పార్టీ ఎన్ని సీట్లలో విజయం సాధించబోతోంది? ఇంతకీ సర్వే సంస్థలు ఏం తేల్చాయి? తెలంగాణలో పొలిటికల్ వార్ తారాస్థాయికి చేరింది. అధికార కాంగ్రెస్ బీఆర్ఎస్ పార్టీల మధ్య మాటల తూటాలు పేలుతున్నాయి. ముఖ్యంగా బీఆర్ఎస్ నుంచి పార్టీ ఫిరాయించిన 10 మంది ఎమ్మెల్యేలపై చర్యలు తీసుకోవాలంటూ మాజీ మంత్రి హరీష్ రావు సుప్రీంకోర్టును ఆశ్రయించారు. 10 మంది ఎమ్మెల్యేలపై అనర్హత వేటు వేయాలని సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. దాంతో తెలంగాణలో మరోసారి ఉప ఎన్నికలు ఖాయమనే ప్రచారం ఊపందుకుంది. 10 నియోజకవర్గాల్లో ఉప ఎన్నికలు రాబోతున్నాయంటూ మాజీ మంత్రి కేటీఆర్ కూడా పదే ప్రస్తావిస్తున్నారు. ఒకవేళ 10 నియోజకవర్గాల్లో ఉప ఎన్నికలు జరిగితే ఏ పార్టీకి ఎన్ని సీట్లు వస్తాయనేది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. ఇక రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాగానే ఆపరేషన్ ఆకర్ష్ కు తెరలేపింది. దాంతో బీఆర్ఎస్ పార్టీకి చెందిన 10 మంది ఎమ్మెల్యేలు కాంగ్రెస్ పార్టీలో చేరారు. వారంతా ప్రస్తుతం కాంగ్రెస్ పార్టీలోనే కొనసాగుతున్నారు. అయితే పార్టీ ఫిరాయింపులపై బీఆర్ఎస్ నేతలు హైకోర్టుకు వెళ్లారు. అయితే హైకోర్టును జంపింగ్ల వ్యవహారాన్ని స్పీకరే తేల్చాలంటూ క్లారిటీ ఇచ్చేసింది. దాంతో బీఆర్ఎస్ పార్టీ సుప్రీంకోర్టును ఆశ్రయించింది. ఒకవేళ సుప్రీంలో తీర్పు బీఆర్ఎస్ కు అనుకూలంగా వస్తే మాత్రం ఉప ఎన్నికలు ఖాయం. అయితే ఇదే అంశంపై సిప్యాక్ సర్వే సంస్థ ఇప్పటికే సర్వేలు మొదలు పెట్టిందట. ఈ సర్వేలో ఫలితాలు మాత్రం అధికార పార్టీకి అటు ప్రతిపక్ష పార్టీ బీఆర్ఎస్ కు మధ్య నువ్వా నేనా అన్నట్టుగా ఫైట్ జరుగుతుందని తేలిందట. రాష్ట్రంలో ఇప్పటికిప్పుడు బైపోల్ జరిగితే ప్రతిపక్ష బీఆర్ఎస్ అధికార కాంగ్రెస్ పార్టీకి చెరో 4 స్థానాలు వస్తాయని తేలిందట. మరో 2 స్థానాల్లో మాత్రం టఫ్ ఫైట్ ఉండే అవకాశం ఉందట. ఇక భద్రాచలం, గద్వాల్, పటెంచెరు, షేర్లింగంపల్లి నియోజకవర్గాల్లో కాంగ్రెస్ పార్టీ గెలిచే అవకాశం ఉందని సర్వే అంచనా వేసింది. అటు చెవెల్ల, స్టేషన్ గన్పూర్, బాన్సువాడ, జగిత్యాలలో మాత్రం బీఆర్ఎస్ గెలిచే అవకాశం ఉందట. మరోవైపు ఖైరతాబాద్ లో ట్రయాంగిల్ ఫైట్ జరిగే ఛాన్స్ ఉందట. అటు రాజేంద్రనగర్ లో టఫ్ ఫైట్ ఉంటుందట. అయితే ఈ సర్వేలో బీజేపీ 1 సీటు గెలవదని సర్వే అంచనా వేయటం హాట్ టాపిక్ గా మారింది. అయితే బైపోల్లో భారీగా లబ్ధి పొందేందుకే బీఆర్ఎస్ తహతహలాడుతోందట. గతంలో ఉప ఎన్నికలు బీఆర్ఎస్ కు బాగా కలిసి వచ్చాయి. ఆ సెంటిమెంట్ మరోసారి వర్కౌట్ అవుతుందని లెక్కలు వేసుకుంటున్నారట. అయితే ముళ్ళును ముళ్ళుతోనే తీయాలనే చందంగా బైపోల్ కోసం తహతలాడుతున్న బీఆర్ఎస్ కు అదే ఉప ఎన్నికల ద్వారా చెక్ పెట్టాలని కాంగ్రెస్ ప్లాన్ వేస్తుందట. మొత్తంగా 10 నియోజకవర్గాలను తమ ఖాతాల్లో వేసుకునేందుకు సీఎం రేవంత్ రెడ్డి కసరత్తు మొదలు పెట్టినట్టు తెలుస్తోంది. బైపోల్ వస్తే తమ అభ్యర్థులను పక్కాగా నెగ్గించుకునేలా వ్యూహాత్మకంగా అడుగులు వేస్తున్నట్టు తెలుస్తోంది.